ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం ఆమ్జద్ బాషా ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అవుతున్నా ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కనిపిస్తాయని అన్నారు. నిధులు లేవని జగన్పై నిందలు వేస్తూ కాలాయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతానని ఆమ్జద్ బాషా అన్నారు. గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు GOMS నంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డ్ ని నియమించడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ ని నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈ 4 పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ రిట్ పిటిషన్స్ అన్ని కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ రోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు GOMS నంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డ్ ని